ఈ సినిమా పరంగా ఎడిటర్ పార్ట్ ఎంతవరకు ఉంది ఈ సినిమాలో? మొత్తం అయింది. అంటే డైరెక్టర్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండేవాడండి. నేను ఫస్టే చెప్పాను, నేను సుకుమార్ గారి ఫంక్షన్ జరిగినప్పుడే చెప్పాను, పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఒక షర్ట్ వేసుకొని బయలుదేరినట్టు వెంకటేష్ గారిని తీసుకుని ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళేవాడు. మేము ఎన్ని ఎక్స్ప్రెషన్స్లో నవ్వుకున్నాం అంటే వెంకటేష్ గారి ఎడిటర్ వెంకట గారి ఎక్స్ప్రెషన్స్ అంతా అయిపోయింది అమ్మాయి అనుకుంటే రేపు ఫ్రీ అనేవాడు ఆయన. ఎందుకే అనేవాడు, హైట్ ఉంటాడు కదా ఎడిటర్ వెంకట గారు కొంచెం తక్కువ కదా, ఎందుకే సార్ 12:30 ఒకసారి చేయాలంటే సరే. అసలు ఏ రోజు పాపం నిజంగా అంటే అలాంటి బ్యాచ్ దొరికింది. శ్రీనివాస్ రెడ్డిని ఒక ఎటకారం ఉంటుంది, అదే సర్వమంగళాన్ని ఊహించుకోవటం కష్టం, ఎందుకు వెళ్తున్నావు అన్నా నేను. అయినా సినిమా చేశాడు, చూపించినప్పుడు చూద్దాం ఈ శ్రీనివాస్ రెడ్డి ఎలా చేస్తాడు అని చూస్తున్నా. దాని తర్వాత ఆయన స్పీచ్ విన్నారు కదా మీరు, చూస్తున్నా. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి తప్పితే ఎవరు చేయలేరేమో అన్నంత దానికి తీసుకొచ్చాడు. రాసిన పేపర్ మీదే మళ్ళీ రాయటం లాంటిది ఇది. అంటే శ్రీనివాస్ రెడ్డి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్ అని రాసిన తర్వాత దాని మీదే మళ్ళీ కొట్టేసి హీరో 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 అని రాయటం అంటే మామూలు విషయం కాదు అది.